సో నాకెందుకో ఈ రోజు ఫుల్ గా బయట ఫుడ్ తినాలనిపిస్తుంది. డైలీ బ్లాగింగ్ వదిలేసి ఫుడ్ బ్లాగింగ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎంత వీలైతే అంత జంక్ తిందాం ఈ రోజు. ఇలా తింటే ఉంటది నోట్లో బ్లాస్ట్. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాను మామ. ఈ రోజు చేయడానికి పెద్ద ఏం పని లేదు. ఏంటంటే కంపెనీ వర్క్ కొంచెం ఉన్నిందనమాట, అది కొంచెం కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో కంపెనీ నుంచి ఒక కొరియర్ వస్తుంది, అది రిసీవ్ చేసుకోవడం కోసం ఇంకా ఈ రోజు కోయంబత్తూర్లో ఉన్నాను. లేదంటే ఈ పాటికి వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని. నెక్స్ట్ మన డెస్టినేషన్ అనమాట అరేబియన్ నైట్స్. ఇక్కడ షవర్మా ఏదో తీసుకుందాం మామ, బాగుంటాయి ఇక్కడ. సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 1 దాటింది అనమాట. ఇంకా వ్లాగ్ ఏదైనా స్టార్ట్ చేయలేదు కదా అని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. సో నాకెందుకో ఈ రోజు ఫుల్ గా బయట ఫుడ్ తినాలనిపిస్తుంది. అంటే నేను తినేది ఎప్పుడు బయట ఫుడ్ అనుకున్నది వేరే విషయం, కానీ ఎందుకో ఈరోజు స్పెషల్ గా అనిపిస్తుంది. నాకెందుకో నేనైతే డైలీ బ్లాగింగ్ వదిలేసి ఫుడ్ బ్లాగింగ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది అనమాట. సో అలానే ఉంది. నిన్న కూడా ఫుడ్ బ్లాగ్ వచ్చింది, ఈ రోజు కూడా ఫుడ్ బ్లాగే. ఈసారి KFC నుంచి కాకుండా పాపియోస్ అనే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. చికెన్ బకెట్ ఎంత ఆల్మోస్ట్ ఒక 500 ఎంతో పడింది. సో చూపిస్తాను. అండ్ ఆల్సో నైట్ కూడా బయటికి వెళ్ళే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. వీడియో మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అలానే టేస్టీగా కూడా ఉండబోతుంది నాకు. సో వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ మామ చెప్పడం మర్చిపోయాను, మీకు డొమినోస్ ఇష్టమా, లేదా KFC ఇష్టమా, లేదా మెక్డానల్డ్స్ ఇష్టమా, ఇంకేమన్నా ఇష్టమా ఖచ్చితంగా కామెంట్ చేయండి బయట ఉండే రెస్టారెంట్స్ లో. కొంచెం రేటింగ్స్ కూడా పడుతుంది ఫోటో పెడుతున్నా. ఇదనమాట మన ఆర్డర్ పాపియోస్. ట్రై చేద్దాం ఎలా ఉంది. POPEYS అంట. దీంట్లో ఏమున్నాయి? ఓకే, ఇవన్నీ వింగ్స్ అండ్ ఆల్సో లాలీపాప్ కూడా ఉన్నట్టుంది. దీంట్లో కూడా స్ట్రిప్స్ బోన్లెస్వి. వింగ్స్ అనుకుంటా. అంటే లాస్ట్ లో టిష్యూ పేపర్, కెచప్స్, ఈ రెండు నేను ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకున్నాను. గార్లిక్ మేయో అండ్ ఆల్సో ఇదేది డిప్. సో మామ నేను ఆర్డర్ పెట్టింది మొత్తం 15 పీసెస్ బకెట్ అనమాట. దాంట్లో చికెన్ వింగ్స్, స్ట్రిప్స్, అలానే లెగ్ పీసెస్ కూడా వచ్చాయి. సో మామ ఫస్ట్ ఏం ట్రై చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను. లెగ్ పీసెస్ చూసారా, వింగ్స్ అనుకుంటా, ఇది చాలా బాగున్నాయి. ఇది ట్రై చేద్దాం ఫస్ట్. బోన్లెస్ స్ట్రిప్స్. KFC కంటే చాలా బాగుంది నిజంగా. KFCలో ఏంటంటే పైనంతా ఎక్కువ ఫ్లేవర్గా ఉంటుంది, ఇది మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా బాగుంది. మనం ఆర్డర్ పెట్టుకున్న డిప్తో ట్రై చేద్దాం. ఇది ఇంకా హైలైట్. కొంచెం కెచప్ వేసుకొని దాంతోపాటు మయోనీస్ కానీ డిప్ చేసుకొని తింటే. సో నెక్స్ట్ బాక్స్లో మామ మనకున్నాయి లెగ్ పీసెస్ అండ్ ఆల్సో వింగ్స్ అనుకుంటాయి. చాలా బాగుంది నిజంగా. KFCకి దీనికి అసలు కంపారిజన్ లేదు అనమాట. ఏదైతే హైలైట్ KFC కంటే 100 రేట్లు బాగుంది. ఇది లాస్ట్ మూడో బాక్స్. ఏ పీస్ కూడా అర్థం కావట్లేదు, ఏ బాడీ పార్ట్ కూడా తెలియట్లేదు అనమాట కోడిలు. ఇదైతే అర్థమైంది, ఇదైతే వింగ్, ఏదో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు తినేసాను మామ. అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. టేస్ట్ ఎంత బాగున్నా కానీ పొట్టలో ఖాళీ లేదనమాట, ఫుల్ అయిపోయింది నాకైతే. నేనైతే ఈ ఫుడ్కి 5 out of 4.5 అయితే ఇస్తాను. ఖచ్చితంగా రేటింగ్ అయితే మంచిగానే ఇచ్చాను. సో చూపిస్తాను ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నాను బయటికి, ఏంది కదా అని. వీడియో మాత్రం లాస్ట్ లో చూసండి, ఓకేనా? ఇప్పుడు టైం అయితే నైట్ 9 కావస్తుంది అనమాట. డిన్నర్ టైం అయింది. ఎప్పట్లానే నేను ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను కానీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట స్విగ్గీలో. సో అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని బయటకు వెళ్తున్నాను. సో చూపిస్తాను ఏం తింటాను నైట్ డిన్నర్లో. అంటే మనం అనుకున్నాం కదా వీడియో స్టార్టింగ్లో ఫుల్ జంకే తినాలి ఈరోజు అని. సో ఎంత వీలైతే అంత జంక్ తిందాం ఈరోజు. దారిలో పోతా ఉన్నాను మామ, ఎందుకు కొంచెం దోశ అటెంప్ట్ చేసింది అనమాట. సో అందుకని ఫస్ట్ దోశతో స్టార్ట్ చేద్దామని వచ్చా. ఎగ్ దోశ. ఏమైనా మన నార్మల్ ఫుడ్ తింటే జంక్ ఫుడ్ అంతా వేస్ట్ అనిపిస్తుంది. సింగిల్ ఎగ్ దోశ మామూలుగా డబ్బులు అని చెప్పుకుంటాను, నేను నైట్ తినాలి కాబట్టి సింగిల్ ఎగ్గే చెప్పుకోను. ఇప్పుడు ఆ గుడ్డు దోశ తినేసి వెళ్తున్నాను మామ. వెళ్తే దారిలో ఈ అరుణ్ కనిపించాయి అనమాట. ఇంకా ఆపుకోలేక ఇది ఒకటి తీసుకున్నా. నెక్స్ట్ మన డెస్టినేషన్ అనమాట అరేబియన్ నైట్స్. ఇక్కడ షవర్మా ఏదో ఒకటి తీసుకుందాం మామ, బాగుంటాయి ఇక్కడ. ఇక సీటింగ్ చూసారు అంత ప్రశాంతంగా ఉంది అసలుకి. 2019 నుంచి ఉన్నారంట మామ వీళ్ళు అరేబియన్ నైట్స్. నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఎక్కడిది
అల్ఫామ్ చికెన్ ఒక క్వార్టర్ చెప్పాను. నార్మల్ అయితే హాఫ్ చెప్పుకునేవాడిని దోశ తినకుండా ఉంటే, ఇంకా దోశ తిన్నాం కాబట్టి క్వార్టర్ మాత్రం చెప్పుకున్నాను. అండ్ దాంతోపాటు పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పుకున్నాను అనమాట. 90 రూపీస్, అల్ఫామ్ 120, అంటే ఒక 210 రూపీస్. అంతా కలిపి రోజు డిన్నర్ మనకి 230 రూపీస్లో అలా అయిపోద్ది అనమాట. అండ్ దోశ అక్కడ ఎంత అయింది, ఒక 35 రూపీస్ 30 రూపీస్ ఎంత అయింది. సో మా లాస్ట్ లో కుబ్బూస్ కూడా ఎక్స్ట్రా చెప్పుకున్నాను అనమాట తినడానికి. సో ఓవరాల్ గా ఇదనమాట మన డిన్నర్. ఒక స్ప్రైట్, క్వార్టర్ చికెన్, మేయోనీస్, అంతా చట్నీ గిట్నీ అన్నీ ఉన్నాయి, కుబ్బూస్. సో ఇంక స్టార్ట్ చేద్దాం. లైట్ గా ఆకలేస్తుంది, మంచిగా ఉడికిందిరా చికెన్ అసలుకి. చాలా బాగుంది. సో ఎలా తినాలంటే మా కొంచెం కుబ్బూస్ తీసుకొని చికెన్ పీస్ కొంచెం తుంచి కుబ్బూస్ లోపల పెట్టి మయోనీస్ డిప్ చేసుకొని ఇలా తింటూ ఉంటుంది. మొదట్లో బ్లాస్ట్. నేను అసలు మర్చిపోయాను, మా ఫ్రెండ్స్ ఫ్రైస్ కూడా చెప్పాను, వాళ్ళే తెచ్చిచ్చారు, గుర్తు చేశారు. కష్టపడి కంప్లీట్ చేశాను అనమాట. లాస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం మిగిలిపోయినాయి కానీ ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకుని కంప్లీట్ చేసేసాను. మళ్ళీ టెంప్ట్ చేశాను అనమాట ఎవరును, ఇది ఒకటిను ఇంకేం చేసుకున్నా ఆలోచిస్తున్నా. ఇవి కూడా బాగానే ఉంటాయి, చోపా అండ్ టాఫీ. చాలా ఈ మూడు నాకు. సో ఇన్ని తిన్నాక లాస్ట్ లో మజ్జిగ లేకపోతే కడుపు అంతా చాలా హీట్ అయిపోద్ది, పక్క రోజుకి ఇబ్బంది అయిపోద్ది అనమాట. సో అందుకని ఇది కంపల్సరీ. దీంతో ఈ రోజు ఈ వీడియో కూడా ఇక్కడతో కంప్లీట్ చేసేద్దాము. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బై.